వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 10వ భాగాన్ని వినేద్దాం. అమ్మా అమ్మా ఎలా డెకరేట్ చేసినవి అలాగే ఉన్నాయమ్మా, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి, వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అంది పరిగెత్తుకొని వచ్చి ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లుగా రాజేశ్వరితో మంగ. సర్లే, ఆ విషయం ఆ పిల్ల మొహం చూడగానే నాకు అర్థమైంది. వాడికి ప్రియా అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా, అంత తొందరగా ఈ పిల్లతో ఎలా ఉంటాడు. కానీ అలా అయితే పెళ్ళెందుకు చేసుకున్నట్లు అమ్మా? పెళ్లి చేసుకున్నారంటే ఎంతో కొంత ఇష్టమో లేదా ఇంకా ఏదో ఉండాలి కదా. పెళ్లి చేసుకొని ఎన్నాళ్ళు ఉంటారు? వాడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఒక అడుగు ముందుకు వేసినట్లే కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి. ఇక మిగతావి అన్నీ అవే జరిగిపోతాయి, కాకపోతే కాస్త నెమ్మదిగా అంటూ నవ్వి పిల్లల్ని పంపించావా స్కూల్కి అంది. ఇప్పుడే వెళ్ళారమ్మా అని. అమ్మా, పిల్లల్ని మధు అమ్మగారికి బాగా దగ్గర చేస్తే సార్ కూడా అమ్మకి దగ్గరవుతారు కదా అంది. అదే నా ప్రయత్నం కూడా. రేపటి నుండి పిల్లల పనులన్నీ తనకే అప్పగిద్దాం. చాలా బోరింగ్గా ఉంది మధుకి. ఇలా ఖాళీగా కూర్చోవడం అస్సలు అలవాట్లేదు తనకి. అన్ని పనులు చేయడానికి మనుషులే ఉన్నారు ఇక్కడ. విక్కీ ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక తను ఖాళీగా కూర్చోవాలంటే చాలా బోరింగ్గా అనిపించింది. తమ గదిలో డెకరేషన్ అంతా తీసేసి నీట్గా సర్దుతున్న మంగా దగ్గరికి వెళ్ళి నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ తనకు నచ్చినట్లుగా రూమ్ని కొత్తగా సర్దింది మధు. అరే భలే సర్దారమ్మా, ఇప్పుడు చాలా కొత్తగా అందంగా కనిపిస్తుంది ఈ గది. మీరు భలే తెలివైన వారమ్మా, అందుకే నచ్చారు మా విక్రమ్ బాబుకి. అంత ఈజీ కాదు మా సార్కి నచ్చడం అంటే అంటూ నవ్వింది మంగ. అవునా అంటూ నవ్వింది మధు. నిజమమ్మా, మా సార్ ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళరు. సార్కు పెళ్లి కాక ముందు నుండే నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఎంతోమంది ఆడవాళ్ళు కాలేజీలో, తర్వాత ఆఫీస్లో సార్కి పరిచయమే, కానీ ఎవరినైనా హద్దులు దాటనివ్వలేదు. అలాంటి వారు హఠాత్తుగా ఒకరోజు ప్రియమ్మ గారిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి అంటే ఇష్టమని, తననే పెళ్లి చేసుకుంటారని మొండి పట్టుపట్టారు. ఎంతోమంది కోటీశ్వరుల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటామని రెడీగా ఉన్న సమయంలో ఎవరో ముక్కు మొహం తెలియని అనాథ పిల్లని తీసుకొచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటారన్న విక్రమ్ బాబుపై మండిపడ్డారు అందరూ ఇంట్లో. కానీ ఆయన వనకలేదు, జంకలేదు. ఉండమంటే ఉంటాను, లేదంటే నేను కూడా వెళ్ళిపోతానని బెదిరించారు. చాలా ప్రయత్నాల తర్వాత తప్పక వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. కానీ ప్రియా అమ్మగారు చాలా మంచివారు. మంచివాళ్ళనే దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు. అప్పటి నుండి విక్రమ్ బాబు పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధేస్తుందమ్మా. అసలు ఈ రోజుల్లో భార్య చనిపోకముందే మరో పెళ్లి చేసుకునే మగాళ్ళున్నారు. అలాంటిది ఇంత పెద్ద ఆస్తిపరుడు, అందగాడు, వయసులో ఉన్నవాడు చనిపోయిన భార్యని తలుచుకుంటూ ఆమెని మర్చిపోలేక పిల్లల కోసమే ఒంటరిగా బ్రతుకుతున్నాడు అంటే ఎంత గొప్పవాడు. కనీసం ఒక్క ఆడదానితో కూడా అతనికి సంబంధం లేదు. నిజంగా దేవుడు లాంటోడే. అలాంటోడు నీ మెడలో తాళి కట్టాడంటేనే మీరు మహా అదృష్టవంతురాలమ్మ. ఆయన మిమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదని బాధపడకండి. మనిషి చాలా మంచోడు. ఒక్కసారి ఆ మనసులో మీ పట్ల ప్రేమ మొదలైంది అంటే దాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళని ప్రాణంగా చూసుకుంటారమ్మా అంటుంటేనే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి మధు కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి తనకు తెలియకుండానే. అంత అదృష్టం నాకు లేదులే అనుకుని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. సార్, మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మనకే వచ్చింది సార్ అంటూ తన 32 పళ్ళు బయటపెట్టి మరీ తన సంబరాన్ని ప్రదర్శిస్తూ చెప్పాడు శాస్త్రి విక్రమ్ ఆఫీస్లోకి రాగానే. అర్థం కానట్లు చూస్తున్న విక్రమ్ చేతిలో ఆ ప్రాజెక్ట్ పేపర్స్ పెట్టాడు శాస్త్రి. వాటి వంక ఒకసారి చూసి నిజమా అన్నట్లు ఆనందంగా అడిగాడు విక్రమ్. అవును అంటూ తలూపి, అలాగే కొత్త సెక్రటరీని కూడా తీసుకున్నాను సార్. మంచి అమ్మాయి, పైగా మనకి కావాల్సినవి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అంటూ పద్మ అని పిలిచాడు. పంజాబీ డ్రెస్లో అమాయకంగా ఉన్న 22 ఏళ్ల అమ్మాయి. సార్ అంటూ కంగారుగా వచ్చింది. ఈ అమ్మాయే సార్, చూడ్డానికి అమాయకంగా ఉన్న వర్క్లో పర్ఫెక్ట్ సార్ అన్నాడు శాస్త్రి ఉత్సాహంగా. ఓకే శాస్త్రి, గో హెడ్. ఆఫీస్లో అందరికీ చెప్పు ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదాకా అందరినీ సీరియస్గా వర్క్పై మాత్రమే శ్రద్ధ పెట్టమని అంటూ చెప్పి ఈ విషయం నాన్నకి చెప్తే చాలా సంతోషిస్తారు అని ఫోన్ చేశాడు విక్రమ్. అప్పుడే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ ఫోన్ చేస్తున్నాడు అంటూ, నిజమా? గ్రేట్ నాన్న, కంగ్రాట్స్ అని. అమ్మా, మన కంపెనీకి ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ నుండి డీల్ వచ్చింది. ఈ దెబ్బతో ఇక ఇక్కడ మన కంపెనీ నెంబర్ 1 అవ్వడం ఖాయం అంటూ ఎగిరి గంతేసినంత పనిచేశాడు కృష్ణ. అవునా, చూసావరా మధు వచ్చిన వేళ విశేషం అంటూ ఆకాశానికి ఎత్తేసింది బామ్మ మధుని. కొంతమంది కాలు పెడితే అలా ఉంటుంది అంది ఓరగా రోజీ వైపు చూస్తూ. తల పట్టుకుంది రోజీ. మధు బామ్మ మాటలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ తనకి చాలా సంతోషంగా అనిపించింది. అది తను పనిచేసే కంపెనీ కాబట్టి.
సార్కి కంగ్రాట్స్ చెప్పాలనిపించింది. ఫోన్ చేసింది వెంటనే. కంగ్రాట్స్ సార్ అన్న మధు గొంతులో సంతోషం వినిపించింది. థ్యాంక్ యూ మధు అని. ఇందులో నీ పాత్ర కూడా ఉంది. ఈ విజయంలో నీకు భాగం ఉంది. ఒక్క మీటింగ్ కూడా క్యాన్సిల్ కాకుండా చాలా సక్సెస్ఫుల్గా అన్ని మీటింగ్స్ అరేంజ్ చేశావు. నీ పర్ఫెక్ట్ షెడ్యూల్స్ వల్లే ఇది సాధ్యమైంది అన్నాడు మెచ్చుకోలుగా. విక్రమ్ తన గురించి పాజిటివ్గా మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది మధుకి. థ్యాంక్ యూ సార్. క్రెడిట్ ఇవ్వడం అవసరం లేని చిన్న చిన్న వాటిని కూడా గుర్తించి మెచ్చుకోవడం మీ గొప్పతనం సార్ అంది గౌరవంగా. సరే నాకు పనుంది ఉంటాను అని పెట్టేశాడు. సార్ ఇంత గొప్ప ప్రాజెక్ట్ వచ్చినందుకైనా మంచి పార్టీ అరేంజ్ చేయాలి సార్ అన్నాడు శాస్త్రి. చేయి శాస్త్రి, వద్దని ఎవరన్నారు? డబ్బు ఎంత కావాలో నీకు పంపిస్తా, గ్రాండ్గా అరేంజ్ చేయి అన్నాడు. సార్ అలా కాదు సార్, మీరు 3 ఏళ్ళుగా ఇదే చెబుతున్నారు. నేను కూడా మీకు ఇష్టం లేదని నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను ప్రతిసారి. కానీ ఈసారి మాత్రం మీరే దగ్గరుండి పార్టీలో అన్నీ చూసుకుంటూ గెస్ట్లతో ఇంటరాక్ట్ అవ్వాలి. పైగా మీకు పెళ్ళయిందని అందరికీ తెలుసు. కానీ దానికోసం మీరు చిన్న పార్టీ అయినా ఇవ్వలేదని మన స్టాఫ్ కూడా ఫీల్ అవుతున్నారు. మంచి ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఆ కంపెనీ వాళ్ళని కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తే మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సార్ మీరు లేకుండా పార్టీ ఇస్తే మర్యాద ఇవ్వలేదు అనుకుంటారు. తప్పదా అన్నాడు. తప్పదు సార్. సరే నేను పార్టీ టైంకి వస్తాను, కాసేపు ఉండి వెళ్ళిపోతాను. అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చెయ్యి. అలాగే సార్ అంటూ హుషారుగా వెళ్ళాడు శాస్త్రి. ప్రియా చనిపోయిన దగ్గర నుండి పార్టీలు తాగడం అన్నీ వదిలేశాడు విక్రమ్. ఆఫీసు, ఇల్లు, పిల్లలు అంతే. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళే పార్టీకి అటెండ్ అవ్వబోతున్నాడు. సాయంత్రానికి పార్టీకి అన్నీ అరేంజ్ చేశాను సార్. ఓకే శాస్త్రి, నేను పార్టీ టైంకి వచ్చేస్తాను అని డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు విక్రమ్. విక్రమ్ రాగానే హాల్లోని ఎదురు చూస్తున్న అందరూ కంగ్రాట్స్ చెప్పారు. రే విక్కీ, నీ గురించి మన కంపెనీ గురించి నా టెన్షన్ అన్నీ పోయాయి ఈ రోజుతో. మధుని పెళ్లి చేసుకోవడం అని నీ నిర్ణయంతో నువ్వు చాలా మంచి పని చేసావురా. నిజంగా తన రాక మన జీవితాల్లో కొత్త వెలుగుని తీసుకొచ్చిందిరా అంటూ హక్ చేసుకున్నాడు విక్రమ్ తండ్రి కృష్ణ. ఏం అర్థం కాలేదు విక్రమ్కి. ఆలోపే బామ్మ కూడా మా బంగారు తల్లి అడుగుపెట్టిన వేళ విశేషం రా కన్నా, నీ జీవితం కొత్తగా మారబోతుంది. నేను చెప్పాను కదా, పంతులు గారు ముందే చెప్పారు అంటూ విక్రమ్ నుదుటిన ముద్దు పెట్టింది. ఎనీవే, ఇది మధు వల్ల జరిగినా జరగకపోయినా నువ్వు డెవలప్ అవుతున్నావు. మన కంపెనీకి మంచి ప్రాజెక్ట్ దొరికింది. నువ్వు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నావు విక్కీ. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి లైఫ్ లాంగ్ అంది రోజీ. అసలు ఏం జరుగుతుందో కాసేపటి దాకా అర్థం కాలేదు విక్కీకి. ఏంటి వీళ్ళంతా మధుని తెగ పొగిడేస్తున్నారు అనుకుని అయోమయంగా చూశాడు మధు వంక. నవ్వుతూ సంతోషంగా చూస్తుంది అందరి వైపు. మధు వెళ్ళి నువ్వు చేసిన పాయసం తీసుకురా అంది బామ్మ. అలాగే బామ్మ అంటూ వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చింది మధు. ముందుగా విక్కీ బాబుకి ఇవ్వు అన్న బామ్మ మాటతో విక్రమ్కి ఇచ్చింది. మధుని సూటిగా చూస్తూ తీసుకున్నాడు. తర్వాత అందరికీ ఇచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది మమ్మీ నువ్వు చేసిన పాయసం అంటుంటే స్వీట్ నోట్లో పెట్టుకున్న విక్రమ్కి పొలమారింది. మెల్లగా నాన్న వాటర్ తాగు అంటూ ఇచ్చింది బామ్మ. ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. కాసేపటి తర్వాత పిల్లలతో పాటు తన గదిలోకి వచ్చిన మధుని చూసి నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. పిల్లలకి స్నానం పోయమని చెప్పారు బామ్మగారు అంది బెరుకుగా చూస్తూ. అవన్నీ మంగా చూసుకుంటుంది అని. పిల్లలు మంగా ఆంటీ దగ్గరికి వెళ్ళండి నాన్న అన్నాడు విక్రమ్. లేదు, మాకు మమ్మీనే పోయాలి. ఇన్నాళ్ళు మమ్మీ లేదు కాబట్టి మంగా ఆంటీ పోసింది అంది ఆద్య ముద్దుగా. చెప్పిన మాట వినాలి. మీరు ఆంటీ దగ్గరికి వెళ్తారా లేదా అన్నాడు కోపంగా. అతని కోపానికి పిల్లలు భయపడి ఏడవడం మొదలుపెట్టడంతో మధుకి బాధగా అనిపించింది. నేను మంగకి అప్పగించి వస్తాను, పిల్లల్ని ఏమనకండి అని వాళ్ళని ఎత్తుకుని కిందికి తీసుకెళ్ళింది. ఇద్దరికి చెరొక చాక్లెట్ ఇచ్చి నాకు వేరే పని ఉంది, మీరు రెడీ అయ్యి వచ్చేయండి, తర్వాత మనం ఆడుకుందాం ఓకేనా అంటూ నచ్చజెప్పి వెళ్ళింది విక్రమ్ దగ్గరికి. ఏంటి సార్ అంత కోపం? ఎవరి మీద? ఎందుకు అంది. నీ మీదే. అసలేం చేస్తున్నావు నువ్వు? తెలుస్తుందా నీకైనా? నేనేం చేశాను చెప్పండి. నాకేం తెలియట్లేదు. మీకేం కనిపిస్తుందో అది చెప్పండి. ఇంట్లో అందరూ చేసే హడావిడి చూస్తూ మురిసిపోతున్నావు. నువ్వు ఇంటికి వచ్చిన కోడలివని ఫీల్ అవుతున్నావా? నువ్వు వచ్చావు కాబట్టి అదృష్టం వచ్చిందని కాంట్రాక్ట్ రద్దు చేసుకుని పర్మనెంట్గా ఇక్కడే ఉండనివ్వాలని చూస్తున్నావా? బామ్మ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. వాటినన్నిటినీ నేను వ్యతిరేకించలేను. ఆవిడ అన్నంత మాత్రాన నేను ఇక్కడే ఉండిపోను అంది విసురుగా. అసలు ఆవిడతో అవన్నీ అనిపించేది నువ్వే కదా. ఆవిడికి నచ్చిన పనులన్నీ చేస్తూ ఆవిడ్ని బాగానే బుట్టలో వేసుకుంటున్నావు. చూశానులే, పొద్దున పూజలు చేసి హారతిలిచ్చి కాకా పట్టడానికే ఇవన్నీ కదా. హలో సార్, నాకు ఎవరిని కాకా పట్టాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. పూజ చేయడం చిన్నప్పటి నుండి నా అలవాటు. నాలా నేను ఉండడం కూడా తప్పే అంటే దానికి నేనేం చేయలేను సార్ అన్నది. పోనీ ఒక లిస్టు రాసి ఇవ్వండి.
మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అని రోజు ఆ పేపర్ చేతిలో పట్టుకొని చదువుకుంటూ ఏం చేయాలో అది మాత్రమే చేస్తాను. మనం రాసుకున్న అగ్రిమెంట్లో మీరు రాసిన నిబంధనలన్నిటికీ నేను లోపడే ఉంటున్నాను. అలాగే మీకు కొత్తగా ఇంకా ఏమైనా కావాలంటే కూడా యాడ్ చేయండి. అవన్నీ చదువుకొని చేయకుండా ఆగుతాను. ఏంటి బెటకారమా? సార్ ప్లీజ్ నన్ను విసిగించకండి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను అన్నది. నా పిల్లలతో మమ్మీ అని పిలిపించుకోకు. పిల్లలకి దూరంగా ఉండు. బామ్మకి ఇష్టమైన పనులు చేయొద్దు. బామ్మతో ఎక్కువగా మాట్లాడద్దు. వాళ్ళతో మంచి రిలేషన్ పెంచుకోవద్దు. గొడవ పడమంటారా నన్ను? మీ పిల్లల్ని తిట్టమంటారా లేక కొట్టమంటారా? దగ్గరికి వస్తే అది కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏంటి నా మీదకే ఎదురు తిరుగుతున్నావా? ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ చూసుకొని. సార్ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బేసిక్గా నాకు చిన్న పిల్లలంటే ఇష్టం. అలాంటిది వాళ్ళే వచ్చి మీద పడుతుంటే దూరంగా తోసేసే అంత క్రూరురాలని నేను కాదు. అంటే నేను రాక్షసుల్లా కనిపిస్తున్నానా నీ కళ్ళకి అన్నాడు. అది మీకే తెలియాలి. మధు, నేను నీ బాస్ని. నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అంతే అన్నాడు. మీరు చెప్పినట్లు మీ భారీగా నటించడానికే వచ్చాను, నటిస్తున్నాను. అంతేకాని ప్రతి చిన్న విషయం మీరు చెప్పినట్లు చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నేను మనిషిని, మిషన్ని కాదు. నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని నేను కంట్రోల్ చేసుకోలేను. మీకు అవన్నీ ఇష్టం లేకపోతే నన్ను వెంటనే పంపించేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పుకోండి కారణాలు. శాస్త్రి మంచి అమ్మాయి, చెప్పినట్లు వింటుంది అన్నావు. తీరా ఈ అమ్మాయిని చూస్తే ఇలా అని పైకి అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళిన వైపే చాలాసేపు కోపంగా చూసి అక్కడే సోఫాలో పడుకుంది కాసేపు ఏడుస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.